హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను అక్కడ ఏం సరుకులు కొన్నాను అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఇంటికి కావలసిన సరుకులు ఏం కొన్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ ఈరోజు మార్నింగే చేశానండి. బగారా రైస్ చేశాను, మీకు వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేసి పెట్టాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు బాస్మతి రైస్ తోని బగారా రైస్ చేస్తాను. కుల్లానే తీసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి ప్యాకెట్ తీసుకుంటాను, కానీ ఎక్కువ మటుకు ఇలా కుల్లానే తీసుకుంటాను. కుల్లా అయితే చాలా బాగా వస్తుందండి. రైస్ వచ్చేసి పులుపులు వస్తుంది మంచిగా. ఇంకా వచ్చేసి చిట్టి ముక్కల రైస్ తీసుకొచ్చానండి. చాలా మంది నేను వీడియోలో చూశాను, దీంతో బిర్యానీ బాగుంటుందని అని చెప్పారు. చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం చిట్టి ముత్యాలు అనేవి. ఎప్పుడు దీంతో నేను బగారా రైస్ అని బిర్యానీ కానీ చేయలేదు ఫ్రెండ్స్. చూడాలి, చాలా మంది అంటారు కదా దీంతో బాగుంటుంది టేస్ట్ అనేది. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని 1 కిలో అని తెచ్చానండి, ఎక్కువ తీసుకురాలేదు. అలా ఇంట్లో పిల్లలు తినకపోతే వేస్ట్ అవుతుంది కదా, అందుకే ఎక్కువ తీసుకురాలేదు. ఇంకా వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అండి, ఇవి 2 తీసుకొచ్చాను. రిలయన్స్ వాళ్ళదండి ఇవి, గుడ్ లైఫ్. ఒక 2 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇంకా వచ్చేసి పుట్నాలు, ఇవి వచ్చేసి పుట్నాలండి. సరుకులు అయిపోయి 10 days అవుతుందండి, కానీ తేవడం కుదరట్లేదు. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి, ఎండలు చాలా కొడుతున్నాయి కదా. ఇంకా మొన్న సాటర్డే రోజు అయితే ఎట్లయినా వెళ్ళాలి. పిల్లలకు కూడా ఇంట్లో ఏం లేవండి, ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామన్నా ఏం లేవు. హాలిడేస్ కదా, పిల్లలకి ఏవో ఒకటి జంక్ ఫుడ్ అయినా ఏవో ఒకటి స్నాక్స్ ఉండాలి కదండి. అందుకే సాటర్డే రోజు వెళ్ళి షాపింగ్ చేశానండి. వెజిటేబుల్ది కూడా షాపింగ్ చేశాను, అది కూడా మీకు వ్లాగ్ తీసానండి, పెడతాను అది కూడా. ఇక్కడ వచ్చేసి ఇవి నూడిల్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లెంతీ వ్లాగ్ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. సోయా తెచ్చానండి, మినీ అంటారు కదా, చిన్న చిన్నగా ఉంటాయండి. మిల్ మేకర్ వచ్చేసి ఇవి బాగుంటాయండి. పెద్ద మిల్ మేకర్తో కంపేర్ చేస్తే చిన్న టేస్ట్ పరంగా అయినా నాకు ఇవే ఇష్టం అండి పెద్దదానికంటే. ఇంకా వచ్చేసి బిర్యానీ మసాలా, స్టార్టింగ్ లో అయితే బిర్యానీ మసాలా నేనే చేసేదానండి. ఇప్పుడు ఎందుకో బయట ఇది డిమార్ట్ లో అయినా రిలయన్స్ లో అయినా చాలా బాగా వస్తున్నాయండి. అది దాంట్లో టేస్ట్ అయితే బాగుంటుందండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన దానిలోనే ఉంటుంది. అందుకే ఇంకా బయటనే కొనేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనము ఏమంటారు మసిబట్ట కింద వాడుకోవచ్చండి, ఇవి తీసుకొచ్చానండి. బాగుంటుందండి, ఈ 3 వచ్చాయండి, బాగుంటుంది ఇది, అందుకే ఇవి తీసుకొచ్చాను. అవి ఇవి పెట్టడం అంతా చూడ్డానికి బాగోదు కదండి, అందుకే స్పెషల్ గా ఇవి తక్కువ రేటే ఉన్నాయండి. 70-80 రూపీస్కి 3 వచ్చాయండి, ఇవి కొన్నాను. ఒక టిష్యూ రోల్ కొన్నాను, చాలా వరకు వస్తుందండి. టిష్యూ అయితే చాలా వాడతాను. ఇది వచ్చేసి మైనీస్ అండి. ఇంకొచ్చేసి టీ పొడి అండి. ఇంకా వచ్చేసి కందిపప్పు అండి. ఎక్కువ మటుకు కుల్లానే తెచ్చుకుంటామండి. ఈసారి కుల్లా
అయిపోయింది అన్నారండి స్టాక్, అందుకే ఇలా ప్యాకెట్స్లలో తెచ్చుకున్నాను. ఇంకా వచ్చేసి బాదం అండి, ఇంకా క్యాండిల్స్ అండి. మీకు తెలుసు కదండి నాకు సెంటర్ క్యాండిల్ అంటే ఇష్టం అని, అందుకే ఇది ఒకటి ప్లేన్ది తెచ్చుకున్నానండి. ఇంట్లో అరోమాస్ ఉన్నాయండి, నేను పెడుతూ ఉంటాను కదా, చూస్తాను కదా మీరు రెగ్యులర్గా, అందుకే ప్లేన్ది తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మిల్లెట్ రవ్వ అండి. ఇందులో అన్నీ ఉంటాయండి. ఇడ్లీ రవ్వ, బాంబాయి రవ్వ, వీట్ రవ్వ, మైదా, పోహా, మళ్ళా ముర్మురా, దాల్స్, రాగి, సోయా ఇలాంటివి అన్నితో కలిసిన రవ్వనండి. చూద్దాం అన్నట్టు ట్రై చేశానండి, ఫస్ట్ టైం తెచ్చాను. నేను కుక్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. అంటే నైట్ పూట మేము రైస్ తినాం కదండి, నేను మా వారు, అలాంటప్పుడు ఇలా టిఫిన్స్ చేస్తాం కదా, దానికోసం అని తీసుకొచ్చాను. ఇంకొకటి ఇది పాస్తా, చిన్న ప్యాకెటే తెచ్చానండి, ఎక్కువ వాడను. పాస్తా ఈ మధ్య కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్ పాస్తా అనేది, కానీ పిల్లలకు ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా అప్పుడప్పుడు జంక్ అడుగుతుంటారు కదా, అందుకోసం వాళ్ళ కోసం అని చిన్న ప్యాకెటే తీసుకొచ్చాను. మా వారు కూడా అంత ఇష్టంగా తినట్లేదండి ఈ మధ్య, మైదా ఐటమ్స్ ఉన్నవి. ఇవి వచ్చేసి మురుకులండి, పిల్లల కోసం స్నాక్స్ కోసం. ఇది కూడా ఇంట్లో చేస్తూనే ఉంటానండి, ఆయన కూడా పిల్లలు అడుగుతూనే ఉంటారు. ఇది వచ్చేసి బ్యాంబినో, మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేను గ్రాసరీస్ ఏం కొంటాను, ఎలా కొంటాను, ఎక్కడ షాప్ చేస్తాను అని మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఇవన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా వేరే ఏమీ లేదు. ఇది వచ్చేసి మ్యాగీ అంటానండి, మసాలాది. మా నిత్యకు మ్యాగీ అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను ఈ మధ్య కొంచెం పిల్లలకు పెట్టడం కొంచెం అవాయిడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంత మంచిది కాదు కదా, చిన్నగా ఉన్నప్పుడు అంటే పెట్టానండి. ఇప్పుడైతే కొంచెం బంద్ చేద్దాం అనుకొని మెల్లమెల్లగా, ఏదైనా ఒకటేసారి మనము ఆపేయలేము కదండి. ఇవి వచ్చేసి శనగలండి, బ్లాక్ శనగలు, చిన్న ప్యాకెటే తెచ్చానండి, మళ్ళీ తెచ్చుకోవచ్చండి. చిన్న ప్యాకెటే తెచ్చానండి. మెయిన్ థింగ్ ఫ్రిడ్జ్ సరిపోవట్లేదండి, ఇవి ఎక్కువ రెగ్యులర్గా వాడడం కదా మనము, బయట పెడితే మళ్ళీ పురుగు పడుతుంది కదా, ఎక్కువ వాటికి ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఇది, అందుకే ఫ్రిడ్జ్లో స్పేస్ ఎక్కువగా ఉండడం లేదు, అందుకే నేను చిన్న ప్యాకెట్సే తెచ్చానండి. ఇది ఒకటి బ్లాక్ చెన్న, ఇవి వచ్చేసి చోలేనండి, ఇది కూడా కొంచెమే తెచ్చానండి. ఇది పురుగు పడుతుంది కదండి, మళ్ళీ పురుగు పడితే తీయడం చాలా కష్టం, అందుకే కొద్దిగానే తెచ్చాను. ఇదేమో సాల్ట్ అండి, ఎక్కడో లీక్ అవుతుంది సాల్ట్. ఈసారి ఇవి కొత్తగా అనిపించాయండి, రాగి బైట్స్ అంట, నో మైదా చాకోవి. ఇవి ట్రై చేద్దామని తెచ్చాను, ఇందులో మైదా ఉండదంట, రాగితోని ఉంటాయంట చాకోస్. పిల్లలకు హెల్దీ కదండి రాగి, అందుకే తీసుకొచ్చాను. దీంట్లో ఆఫర్ ఉందండి, అందుకే ఇది కొన్నాను. నేను డిమార్ట్కే వెళ్తామండి ఎక్కువ సరుకుల కోసము, కాకపోతే ఈసారి బిగ్ బజార్లో ఆఫర్స్ నడుస్తున్నాయని వెళ్ళామండి. ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి, ఎప్పుడైనా స్వీట్స్లో వాడుతుంటాను కదా, అందుకే చిన్నగా తెచ్చానండి, చిన్నది డబ్బా తీసుకురాలేదు. ఇట్లా పౌంచ్ లెక్క తీసుకుంటే కొంచెం మనకు కలిసి వస్తుంది కదా, అందుకని. ఇది వచ్చేసి కిసాన్ జామ్ అండి, మా కార్తిక్ అయితే జామ్ చాలా ఇష్టం అండి, అంటే అందుకే మిక్స్డ్ ఫ్రూట్స్ చాలా రోజులు అవుతుందండి ఇవి తీసుకురాక, అందుకే ఈసారి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి బాన్సీ రవ్వనండి, దొడ్డు రవ్వ, మా వారు నేను నైట్ పూట తింటాం కదా.
అప్పుడప్పుడు చపాతీ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బేసన్ శనగపిండి. కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంతీ అవుతుంది. మీతోని అన్ని షేర్ చేసుకోవాలి కదా, కొంచెం లెంతీ అవుతుంది. కొంచెం ఓపికతోటి చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసి న్యూట్రెల్లా అండి. అదేమంటారు చాకో స్ప్రెడ్ ఉంటుంది కదా, ఇది కూడా పిల్లల కోసమేనండి. ఇది వచ్చేసి గోధుమ పిండి. మైదా తీసుకురాలేదండి, ఇది గోధుమ పిండి ఫ్రెండ్స్. చపాతీలు నైట్ పూట వాడుతుంటాం కదా, దానికోసం. ఇదిగోండి, ఇవి 2 ప్యాకెట్స్ కొన్నాము రాగిది. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ కాదండి, ఇడ్లీ రవ్వ. ఇది ఉప్మా రవ్వ కాదు, ఇది ఇడ్లీ రవ్వ. కిలో 1 kg. ఇది వచ్చేసి దేవుడి నూనెనండి. ఈ సరుకులన్నీ ఆల్మోస్ట్ నాకు 1.5 month 2 months దాకా వస్తాయండి. అంటే మనము వాడేదాన్ని బట్టి ఉంటుంది కదండి. నాకైతే 1.5 month అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి సూజీ ఉప్మా రవ్వ. బియ్యంతోని రవ్వని అంటారండి, ట్రై చేద్దామని తీసుకొచ్చాను. మనము ఉప్పుడు పిండి చేస్తాం కదండి, బియ్యం పిండితోటి. ఇది వచ్చేసి రవ్వనండి, రైస్ రవ్వ. ఇది కూడా చూద్దాం, ట్రై చేద్దామని తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం ఇది కూడా తేవడం. చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. కొంచెం ఉప్మా లెక్కనే ఉంటుంది వచ్చండి. మనం పిండితో చేస్తాం కదా ఉప్పుడు పిండి. ఇది వచ్చేసి రవ్వతోటి అంతే. కొంతమంది ఏమంటారు బియ్యం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కూడా ఉప్మా రవ్వ చేస్తారు కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మినపప్పు కూడా చాలానే యూజ్ చేస్తానండి. ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తుంటాను. ఇది వచ్చేసి కిస్మిస్. ఫ్రైడే నైవేద్యాల కోసం వాడతాను కదా, అందుకే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పింక్ సాల్ట్. నేను పింక్ సాల్ట్ కూడా వాడతాను కదండి, మీకు చాలాసార్లు చెప్పాను కదా, పింక్ సాల్ట్ కూడా వాడుతుంటానండి. ఇది వచ్చేసి షుగర్. మీతోని షేర్ చేసుకుందామని చెప్పి ఇంకా సదరలేదండి, ఎక్కడక్కడనే పెట్టేశాను. వీడియో తీసుకున్నాక సదరాలని. ఇప్పుడు ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాక ఇవన్నీ సదరాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి గిన్నెల సోప్స్ అండి, 5 తీసుకొచ్చాను. గ్రిల్. ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలండి. చాలా యూజ్ చేస్తానండి, పోపులకు అన్నిటికీ వాడతాను ఎండుమిరపకాయలు. ఇవి వచ్చేసి మురుగురాల ప్యాకెట్ అండి. ఇదైతే ఓగ్రానికి వాడతాము. మళ్ళా మేము పిల్లలు అప్పుడప్పుడు స్నాక్స్ అడుగుతారు కదండి, ఈవినింగ్ పూట కొంచెం కారం ఉప్పు నేను మొన్న ఒకసారి చేసి చూపించానండి మీకు వీడియోలో, అలా చేస్తూ ఉంటాను. ఇది కూడా చాలానే వాడతానండి మురుగురాలు వచ్చేసి. ఇంకా వచ్చేసి సోప్స్ అండి, నెంబర్ 1 తీసుకొచ్చాను ఈసారి. ప్రతిసారి ఒకటే వాడమండి, కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాము. చాలా మంది వీడియో చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందు కొంచెం ఇంట్రెస్ట్గా బ్లాగులు తీయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు వీడియోస్ తీయడానికి పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది కూడా మ్యాగీ అండి, 2 ప్యాకెట్స్ తీసుకుంది. ఇవి వచ్చేసి ఇది రాజ్మాన్ అండి, ఇవి చిన్న ప్యాకెటే తీసుకొచ్చాను.
చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోరేజ్ ఉండడం లేదు, స్పేస్ సరిపోవడం లేదు. చిన్న ఫ్రిడ్జేనండి మాది. అందులోనే వెజిటేబుల్స్ పెట్టాలి. ఇలాంటి సరుకులు కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. బయట పెడితే పురుగు పడుతుంది కదా, ఇది చాలా రేర్ కదండి వాడడం. అందుకే ఫ్రిడ్జ్లోనే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంకా వచ్చేసి ఇది ఏమంటారు, ఇవి డాంబర్ గోళీలు కదండి, ఇవి కూడా నేను వాడతాను, అక్కడక్కడ వేస్తూ ఉంటాను బట్టలల్లా, మళ్ళీ బీరువా. ఇంకా వచ్చేసి బట్టల సోపులు అండి. వాషింగ్ మిషన్ లో లిక్విడే వేస్తాను కదండి, సోప్స్ ఎక్కువ వాడను, అందుకే 3 తీసుకొచ్చాను. పిల్లల సాక్స్లు, మళ్ళా మసి బట్టలు ఇలాంటివి తప్ప ఇంకా నేను పిండను కదండి బట్టలు, అందుకే బట్టల సబ్బులు 3 తీసుకొచ్చాను. ఎక్కువ వాడను బట్టల సబ్బులు. వచ్చేసి చింతపండు, ఇది కూడా పిల్లల కోసమేనండి. ఇది కూడా దీంట్లో కూడా ఆఫర్ ఉండేనండి. కార్న్లో వచ్చేసి ఇది ఒక ప్యాకెట్ పాలలో వేసుకొని పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుందండి. ఇది అంటే ప్లెయిన్ కార్న్సే కదండి, బాగానే ఉంటాయి పెద్దలకు కూడా. ఇందులో వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి ఉందండి. దేవుడికి అగరబత్తి ప్యాకెట్ ఒకటి, సమ్మర్ కదండి, ఒకటి మజా బాటిల్ పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాము. పిల్లలకు ఎన్ని తెచ్చినా తక్కువనే అనిపిస్తుంటుందండి. ఇది వచ్చేసి పల్లీలండి, కాజు. ఫాస్ట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో మళ్ళీ లెంతీ అయిపోతే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి మ్యాగీ, ఇప్పి మ్యాగీ అది ఇప్పి. ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలండి. నేను వచ్చేసి మీకు వీడియో తీయాలని చెప్పి నేనేం సదరలేదు. ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాక ఇవన్నీ ఎక్కడ తెస్తే అక్కడ సర్దేసుకోవాలి. సాబుదానా కూడా నేను రెగ్యులర్గా వాడతాను. ఫ్రైడే దేవుడి నైవేద్యాలలో ఖచ్చితంగా వాడతానండి. సాబుదానా పాయసం ఇలా వాడుతూ ఉంటానండి. అందుకే ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇది నా కోసం అండి. నాకు మూందాలంటే చాలా ఇష్టం అండి, చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం. ఇది ఒక్కటి నా కోసం తెచ్చుకున్నానండి, మూందాల ప్యాకెట్ వచ్చేసి. ఇంకొచ్చేసి జీలకర్ర. దీంట్లో కూడా ఆఫర్ ఉండేనండి. గులాబ్ జామున్ ప్యాకెట్స్ లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నేను ఒకటే తీసుకొచ్చానండి. మా పిల్లలకు గులాబ్ జాములు చేయడం కన్నా మనము జామున్లు రౌండ్గా చేసి డీప్ ఫ్రై చేస్తాం కదండి, అలా అయితే ఇష్టంగా తింటారండి. మనం పాకం కట్టి దాంట్లో వేస్తాం కదా, అట్లా ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడరు. డీప్ ఫ్రై చేసినాక ఉంటాయి కదండి బాల్స్, అలాగే తింటూ ఉంటారు. చూడాలి ఎలా చేయాలో. ఒకటి క్యాండిల్ హోల్డర్ కూడా తీసుకొచ్చానండి. కిచెన్ లోకి ఆల్రెడీ ఒకటి ఉందండి, బెడ్రూమ్ లో పెడుతూ ఉంటాను కదా. ఇది వచ్చేసి హాల్లో అన్న దేంట్లోనన్నా పెడదామని ఒకటి క్యాండిల్ హోల్డర్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పెన్నుల బాక్స్ అండి. ప్రతిసారి పెన్నులు తీసుకొస్తూ ఉంటానండి. పిల్లలు ఆడుకుంటారు కదా, టీచర్ ఆట అని చెప్పి తీసేసుకొని ఎక్కడో పడేస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళ పిల్లలకు కనబడకుండా దాచిపెట్టాలి. ఇది బాక్స్ మొత్తం తీసుకొచ్చానండి. పిల్లలకు కనబడకుండా ఎక్కడన్నా పైన పెట్టేసేయాలి. ఇది వచ్చేసి రాజ్మా. అది ఇప్పటిదాకా బ్లాక్ కలర్ కదండి, ఇది వేరే కలర్ది. చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఎక్కువ నేను ఒక్కదానే తింటానండి, ఇంట్లో ఎవరు తినరు అవి. ఇంకొకటి ఒక కడాయి తీసుకొచ్చానండి, స్టీల్ది. దీంట్లో కూడా ఆఫర్ ఉందండి. ఇది ఎంత పడ్డదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది తెలుస్తుంది. నేను దీని రేట్ ఇప్పుడే చెప్పాను, నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎంత పడుతుంది అనేది. కానీ వెయిట్ అయితే చాలా బాగుందండి, అందుకే కొన్నాను. చూడాలి దీంట్లో కర్రీస్ మాడిపోతాయా, మంచిగా ఈవెన్ గా కుక్ అవుతాయో చూడాలి ఫ్రెండ్స్. నాకైతే నచ్చిందండి, అందుకే కొన్నాను. స్టీల్ కదా.
రేట్ అయితే చాలా బాగుందండి, అందుకే మెయిన్ థింగ్ కొన్నాను మాడవేమో అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు కనుక చూస్తే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఇది ఎంత పడ్డదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను ఇది ఎంత పడ్డది అనేది. అంతేనండి, నేను ఈ నెల చేసిన సరుకుల షాపింగ్ అండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఓకేనా, నేను ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఏమేమి కొన్నాను, ఎక్కడ షాపింగ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కడాయి మాత్రం ఎంత రేటు పడ్డదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను దాని ప్రైస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను నెక్స్ట్ వీడియోతో, మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇవన్నీ సరుకులు సదురుకోవాలండి, మీతోని షేర్ చేసుకోవాలని చెప్పి నేనేం సదరలేదండి. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ ఉంటాను.